గుర్తించి ఒకనొక తెల్లవారుజామును వెలిగిస్తాడు. ఇదైతే నాకు చాలా చాలా నచ్చిన పోయం సార్. బక్క బాలయ్య అసలు బొగ్గుల మధ్యలో సూర్యుని వెలిగించడం ఏంటంటే అసలు ఆ ఊహే అద్భుతం. 2 ఆకుపచ్చని పట్నం చెట్ల చేతులు పట్టుకొని మనల్ని రొట్టమాకు రేవు దాకా లాక్కెళ్తాడు. ఇట్లా మనం మురిసిపోయే లోపే కల్లోల నిశ్శబ్దంలో స్తబ్దమైన మెదళ్లపై చెల్లున చెల్లకొండు చూపిస్తాడు. తప్పుగా చెప్పలేని తన్లాటను తవ్విపోస్తాడు. అమృతాల వరుసలో ఆఖరైన వేదనను మన గుండెల్లోకి ఊపుతాడు. ఊపిరారిపోయి అమరజ్యోతులై వెలుగుతున్న త్యాగాలను తన నెత్తిన బోనమెత్తుకుంటాడు. ఒక్కసారి మా ఇంటికి రండు అంటూ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్న ఈ కవి మూసుకుపోయిన గొంతులకు పూడిక తీసే మంత్రమేదో తన పుస్తకంలో దాచినట్టున్నాడు. మూసుకుపోయిన గొంతులకు పూడిక తెస్తామని చిన్నప్పుడు వినబడేది, లేదు కానీ అట్లా మూసుకుపోయిన గొంతులకు పూడిక తీసే మంత్రమేదో పుస్తకంలో దాచినట్టున్నాడు. తాళం వేసుకున్న కాలాన్ని కాలర్ పట్టి ప్రశ్నించడం నేర్పుతాడేమో. పుస్తకం చదువుదాం మరి. ఈ సార్ గురించి నేను రాసిన 4 వాక్యాలు. ఇక కవిత్వం అయితే ఇంక అందరూ చెప్పారు. కవి